వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఉదయం 7 గంటల నుంచే క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీల నేతలు మోహరించి వారి ప్రచారాన్ని చేస్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. ఎవరి కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ దక్కించుకునేది మేమే అని, అటు బీఆర్ఎస్ ఖచ్చితంగా మా సీటు మీరు నిలబెట్టుకొని తీరుతామా అని అంటున్నారు. కాంగ్రెస్ ఈసారి అధికారం మాది, ఈ సీటు మాదే అని చెప్పేసి ధీమా ఉన్నారు. అండ్ బీజేపీ విషయానికి వస్తే మేము కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతామన్న ధీమాను అటు కిషన్ రెడ్డి గారు నిన్న వ్యక్తం చేసినటువంటి క్రమంలో మాట్లాడదాం. గెస్ట్లతోని వాళ్ళ వాయిస్ తీసుకుందాం అన్ని పార్టీలకు సంబంధించి. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏఐసీసీ కోఆర్డినేటర్ నుమాన్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అమర్నాథ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు. నమస్తే అండి నాగేంద్ర గౌడ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి నుమాన్ గారు. అయితే కాంగ్రెస్ పథకాలు సంక్షేమమే గెలిపిస్తుంది అనుకుంటూ మాకు ఓటేయకపోతే పథకాలు రద్దవుతాయి అన్న దిశగా మాట్లాడుతోంది, ప్రచారంలో కాస్త ఎక్స్ట్రీమ్గానే వెళ్తోంది అని అంటున్నారు. సో ఎసెన్షియల్లీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, ప్యానెల్ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద వ్యూయర్స్. మనం ఎలక్షన్స్ గురించి ఏదైతే చూస్తున్నామో, ఈ బై ఎలక్షన్స్ అకాల మరణం వల్ల మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వచ్చినటువంటి ఈ ఎలక్షన్స్ మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది 22nd మంత్, 22 మంత్స్ అయిపోతారు రేపు 7వ తారీఖు వచ్చిన తర్వాత. సో మేము ఒక రెఫరెండంగా మేము భావిస్తున్నాం. మేము ఏదైతే ప్రజల మధ్యకు తీసుకెళ్ళినామో, మేము హామీలు ఇచ్చినామో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిన తర్వాత మేము అది అమలు చేసే దిశగా మేము పోతున్నాము. 100% ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు తెలంగాణలో. అందుకని చెప్పేసి మేము ఒకటే మాట అంటున్నాము, బాబు మీరు ఓట్ వేస్తే, మేము ఇక్కడ గెలిపిస్తే ఈ గవర్నెన్స్ అనేది, ఈ ప్రజాపాలన అనేది కంటిన్యూ అవుతుంది. అనవసరంగా లేనిపోని ఇబ్బందులు సృష్టించుకోకూడదు అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. ఇప్పుడు లేనిపోని ఇబ్బందులు ఏముంటాయని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఏదైతే ఈ పార్టీ 0 ఎంపీలుగా గెలిచి ప్రజల్లో కంప్లీట్గా డైల్యూట్ అయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటువంటి వారు మళ్ళా ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అటువంటి దోపిడీదారులు మళ్ళా ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో రకంగా మేము ఉన్నాము అని చెప్పేసి వారి ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేసుకునే విధంగా వారు ముందుకు వస్తున్నారు. వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారు మాట్లాడుతున్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను. మేము 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినామో, ప్రతి ఒక్క గ్యారెంటీ 2028 వరకు మేము ఎలక్షన్స్కి పోయే ముందు ప్రతి ఒక్క గ్యారెంటీ 100% అమలు చేస్తాము. ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ గ్యారెంటీలు మేము అమలు చేస్తున్నాము. ప్రతి గ్యారెంటీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా సరే మేము అమలు చేస్తున్నాము. దానిని ప్రజలు చూస్తున్నారు. ప్రజాపాలన కొనసాగాలి నిరంతరంగా, అంటే ఇప్పుడు ఉన్నది అలాగే యాజ్టీజ్గా ఉండాలి అని అంటే కాంగ్రెస్ కోటేయాలి అంటున్నారు. ఇప్పటి వరకు అక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేనే ఉండేవాళ్ళు. సో ఈ 22 నెలలు జూబ్లీహిల్స్ను పట్టించుకోలేదా? అలాంటప్పుడు అంటే వేరే ఎమ్మెల్యే అయితే పట్టించుకోరా? 12 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. 12 సంవత్సరాల నుంచి వై ఐ విల్ టెల్. అందుకే ప్రజాపాలన గురించే మాట్లాడుతున్నా, అంతకుముందు పాలన కదా. మీరు అన్నది ప్రజాపాలన, ఇప్పుడు జరుగుతున్న ఈ 2 ఏళ్ళ నుండే కదా ప్రజాపాలన. ఎమ్మెల్యే అండ్ స్టేట్ గవర్నమెంట్, ఓకే, అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నాడు, స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్తో అపోజిషన్ ఎమ్మెల్యే పోయి పని చేయించుకోవాలా, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద అడ్రస్ చేయాలా. దిస్ ఈస్ హౌ ద గవర్నెన్స్ విల్ వర్క్. ఇక్కడ మనకి ఏమవుతుంది ఇబ్బంది అని, మనకి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయే ముందు అనారోగ్యం వల్ల వారు ఇంట్లోనే ఉండేవారు. వారు బయట తిరగలేనటువంటి పరిస్థితి, వారి ఇల్ హెల్త్. హీ వాజ్ ఆన్ డయాలిసిస్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు హిస్ హెల్త్ కండిషన్స్ డీటెయిల్స్ నేను పోదలుచుకోలేదు. ఇది ప్రజలందరికీ తెలుసు, ప్రజలు చూస్తూ ఉన్నారు. రోడ్ల సమస్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య, నాలాల సమస్య, ప్రతి ఒక్క సివిక్ ఇష్యూస్ అడ్రస్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేది ఉంటుంది. ఆ స్థానిక ఎమ్మెల్యే వారు గల్లీల్లో, వీధుల్లో పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రజలు అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అవి అడ్రస్ అవుతాయి. ఆయన ఏనాడు కూడా తీసుకురానప్పుడు అది అభివృద్ధి అనేది కుంటపడిపోయింది. రోడ్లు అలానే ఉన్నాయి, నాలాలు అలానే ఉన్నాయి, ప్రతి ఒక్క సమస్య అట్లనే ఉండిపోయింది. వాటి యొక్క పరిష్కారం ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము. మేము 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉండబోతున్నాము. దాని తర్వాత మేము మళ్ళా ప్రజల మధ్యలోకి పోయి ఇంకా 2 మార్లు, అంటే దాదాపు 13 సంవత్సరాలు మేము అధికారంలో ఉండబోతున్నాము. అంటే దీనికి ఒక కంటిన్యూస్ డెవలప్మెంట్ కావాలి. కాబట్టి
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి చెప్తున్నాము. మేము ఇచ్చినటువంటి క్యాండిడేట్ కూడా నవీన్ యాదవ్ చాలా యువకుడు, ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి ఆయన 3 సార్లు కాదు ఇంకో 4 సార్లు ఏ రకంగా అయితే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు అక్కడ పదే పదే గెలుస్తూ వచ్చారో ఆ రకంగా మళ్ళీ ఈరోజు నవీన్ యాదవ్ గెలుస్తాడు అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది కాబట్టి మా క్యాండిడేట్ అక్కడ యువకుడిని ఇచ్చినాం. మేము ఒక బీసీ ముద్దుబడ్డికి ఇచ్చినాం. మేము 100% చెప్తున్నాము. మేము దిస్ బై ఎలక్షన్ వీఆర్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్, దే ఆర్ టాకింగ్ అబౌట్ సింపతి. డెవలప్మెంట్ వర్సెస్ సింపతి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, సింపతి ఎక్కడ పనికిరాదు. మీరు ఎక్కడైతే మీరు చూసుకున్నట్లయితే మా పార్టీ డెవలప్ చేస్తాము అంటున్నారా? ఈ 2 ఏళ్లలో జూబ్లీ హిల్స్ కు సంబంధించింది మీరు చేసిన డెవలప్మెంట్ చూపిస్తున్నారు. 150 కోట్ల రూపాయలతో మేము శంకుస్థాపనలు చేసినాము, డెవలప్మెంట్ పనులు చేసినాము. శ్రీనగర్ కాలనీ మీరు చూసుకోండి, శ్రీనగర్ కాలనీ రోడ్లు అధ్వానంగా ఉంటే దాన్ని రిపేర్ చేసింది మేము. ఈ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత యూ కెన్ గో అండ్ వెరిఫై ఆన్ ద గ్రౌండ్. దాని తర్వాత మేము పలు రకాలుగా ఎక్కడ పడితే అక్కడ మేము శంకుస్థాపనలు చేసి దాదాపు 150 కోట్లు శాంక్షన్ చేసినాము. పనులు కొన్ని ఇనిషియల్ ఫేజ్ లో ఉన్నాయి, కొన్ని డెవలప్మెంట్ ఫేజ్ లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈ 150 crores ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యే ఫండ్స్ కింద వస్తుంటాయి మాకు. అందరితో పాటు వాటి యొక్క డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. 100% ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారని చెప్పేసి నాకు బలమైన నమ్మకం ఉంది. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా, వీఆర్ గోయింగ్ ఆన్ ద సింపుల్ వన్ ఎజెండా విచ్ ఇస్ డెవలప్మెంట్ ఎజెండా. బీఆర్ఎస్ ఓన్లీ సింపతి లైన్ తోనే 100% వాళ్ళకి ఇంకేముందండి? మీరు చెప్పండి, 7 లక్షల కోట్లు దోచుకున్నటువంటి దొంగలకి మీరు మీది 2 ఏళ్ల పాలన రెఫరెండంగా మేము ప్రజల ముందుకు వెళ్తున్నాము అని అంటున్నారు. ఈ 2 ఏళ్లలో మీ వైఫల్యాలే మా ఆయుధాలు, మాకు వచ్చే ఓటు. వినండి, వాళ్ళు బాకీ కార్డ్ అనేది ఒకటి ముందు పెడుతున్నారు అటు బీఆర్ఎస్ వాళ్ళు, మీరు వాళ్ళను సింపతి కార్డ్ అంటున్నారు. సో ఏవైతే మీరు హామీలు అమలు చేయలేదో అవే మేము చెప్తున్నాం. ఒకవేళ అవి అమలు కావాలి అని అంటే కాంగ్రెస్ను ఓడించాలి. అక్కడ బీఆర్ఎస్కి వేయాలా, బీజేపీకి వేయాలా, సెకండరీ వర్డ్. చాలా మంచి మాట అడిగారు. నేను ఇక్కడ క్లారిఫై చేయదలుచుకుంటాను. బాకీ కార్డు ఎస్ 100%. బాకీ ఎంత ఉందండి? ఇంకా టైము 3 సంవత్సరాలు ఉంది. బాకీ ఎంత ఉందండి? చేయాల్సిన మేము పర్సెంటేజ్ ఎంత చేయాలండి? మేము బై నా 40% చేసి ఉండాలా. 40% చేసినామో చేయలేదు లెక్క తెలిచండి. బరాబర్ 40% 100 రోజుల టైం. ఎస్ 100%. మేము ఇక్కడ స్టేట్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది అని చెప్పేసి మాకు తెలియకపోవడం వల్ల 100 days అని చెప్పినాము. దట్ వాజ్ అవర్ కమిట్మెంట్, దట్ వాజ్ అవర్ డెడికేషన్. నో మ్యాటర్ వాట్ అయినా సరే మేము చేయాలనే ఏకైక ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ పోతున్నాము. మీరు పట్టుకొని బాకీ కార్డ్, అవును బాకీ బరాబర్ ఉందండి. మీరు 2014లో మీరు 2 సంవత్సరాలు మీరు చూడండి, మీరు ఎన్ని పథకాలు మీరు అమలు చేసిండ్రు, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు. మీరు 2 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితుడికి ఇచ్చిండ్రా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేసినాడా? ఎన్ని హామీలు ఇచ్చినాడు? రైతు భరోసా అండి, రైతు బంధు ఎప్పుడు ఇచ్చినాడండి? ఏ సంవత్సరంలో ఇచ్చినాడండి? లెక్క తెలిచండి ఒక్కసారి. రైతు బంధు మే నాట్ బి దేర్ హామీ, బట్ దే హావ్ సెడ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫార్మర్స్. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మేము టేక్ కేర్ ఆఫ్ ద ఫార్మర్స్ అని చెప్పారు, అది చేయలేదు. మైనారిటీస్ 12% రిజర్వేషన్, అది చేయలేదు. నేను ఏం చెప్పదలుచుకున్నాను లెట్ మీ కంక్లూడ్ 10 seconds. నేను ఒకటే మాట చెప్పదలుచుకుంటున్నాను. మేము 40% టైం మాత్రమే అయింది. 40% ఆఫ్ పనులు మేము చేసినాము. ఎస్, రిమైనింగ్ బ్యాలెన్స్ ఏది ఉందో 100% వి విల్ ఫుల్ఫిల్. దాని తర్వాత 2028 ఎలక్షన్స్ కి పోబోతున్నాము. ఓకే నాగేందర్ గారు, మీ దగ్గర సింపతి కార్డు ఉంది, మీరు బాకీ కార్డు అని చెప్పినా కూడా మీరు ఎంత బాకీ పెట్టిపోయారో ప్రస్తావన కూడా మీరు చేస్తారా ప్రజల ముందు? సో మీ దగ్గర ఉంది ఒక సింపతి లైన్ ఒకటే, ఇక్కడ అధికారం ఉంది. ఈ 3 ఏళ్ల పాలనలో మేము ఇచ్చినటువంటి హామీలు కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అధికారం ఉంది కాబట్టి ఏమన్నా అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ నిధులు కానీ ఇచ్చేటువంటి అవకాశం మా చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలు మా వైపే ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ది. ఎందుకు బీఆర్ఎస్ వైపు చూడాలి జూబ్లీ హిల్స్ ఓటర్లు? అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంతవరకు మాట్లాడుతున్నారు అంటే, మీరు గిట రేపు ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయకుంటే ఈ ఇచ్చేటి కూడా ఇయ్యం, ఏ పథకాలు కూడా రానివ్వం, వచ్చే మాట లేదు అనే లెవెల్లో ముఖ్యమంత్రి గారి నోటితోనే వస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే నేను ఒక్కటే అంటున్నా మేడం, ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో వాళ్ళు ప్రకటించిన డిక్లరేషన్స్ లోపల ఒక్కటి కంటే ఒక్కటి కూడా చేయలేని పరిస్థితి ఈరోజు. అది మాకు బ్రహ్మాండంగా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ గురించి. అయితే నేను ఏమంటున్నా అంటే, ఒక యూత్ డిక్లరేషన్ నా చేతులు ఉన్నది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చారు, పేజ్ నంబర్ 9 వాళ్ళ దాంట్లో. అయితే
బయట కూడా చూసుకోవచ్చు. అయితే దీంట్లో ఏమన్నారు మేడం అంటే ఫస్ట్ స్టార్టింగే అన్నది ఏంటంటే అమరవీరులు ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. ఎవరైతే అమరులు అవుతారో వాళ్ళ తల్లిదండ్రులకు నెలకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేస్తామన్నారు. మరి ఏ అమరవీరుని గుర్తించిర్రా, ఏ ఉద్యమకారునన్నా గుర్తించిర్రా అనేది ఒక విషయం. అయితే నేను షార్ట్ గా చెప్తాను మేడం. ఒక్క అమరవీరుడు శ్రీకాంతాచారి వారి తల్లితో మీరు ఏ రకంగా ప్రవర్తించిండ్రో నాగేందర్ గారు, నేను సైడ్ ట్రాకింగ్ ఒక్క నిమిషం నాగేందర్ గారు, జూబ్లీహిల్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మాకు మూడు సంవత్సరాల కాలం ఉంది అని అంటున్నారు. సో డెవలప్మెంట్ జరగాలన్నా, పథకాలు ఇంకా బెటర్గా రావాలన్నా కూడా మాతోనే అది సాధ్యం, మమ్మల్ని గెలిపించండి అని వాళ్ళు అంటున్నారు. మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అనేది క్వశ్చన్. నాకే చెప్తా నాగేంద్ర గారు, మీకే క్వశ్చన్. బీఆర్ఎస్ ఎందుకు గెలిపించాలి? అందుకే నేను అంటున్నది ఏంటంటే ఈ యూత్ డిక్లరేషన్ ఒకటి ఇట్లనే 6 గ్యారంటీలు ఇచ్చారు మేడం. వీళ్ళు 420 హామీలు ఇచ్చారు. నిన్న ఒక మంత్రి చెప్తున్నాడు ఎందుకు గెలిపించాలి అనే దానికే నేను చెప్తున్నా. జ్యోత్స్న మేడం గారు, నిన్న ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, ఆ రోజు మేము మాట ఇచ్చినప్పుడు బంగారం రేటు 50,000 ఉండేది, ఇప్పుడు 1,50,000 అయింది, మేము ఇవ్వలేము, ఇచ్చుకోలేము. అమ్మ నాకు వినబడతలే. మీ వాయిస్ మాకు క్లియర్ ఉంది, మాట్లాడండి. ఇప్పుడు తులం బంగారం ఏమంటున్నా అంటే వీళ్ళు బంగారం ఇవ్వలేము, ఇచ్చిన 6 గ్యారంటీలకు మేము నెరవేర్చలేము, యూత్ డిక్లరేషన్ చేయలేము, హైదరాబాద్ అభివృద్ధి డిక్లరేషన్ మేము చేయలేము, హైదరాబాద్ అభివృద్ధి పరచలేము, ఈ రాష్ట్రంలో మేము చేతులెత్తేసినాము అనే విధంగా మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళందరూ ప్రకటిస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏమంటున్నామంటే వాళ్ళ శాసనసభ్యుడే, సీనియర్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించింది ఏంటి అంటే జూబ్లీహిల్స్ లో మేము గెలవము అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక తీరుంటే మేము ఒక్కటేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక జూబ్లీహిల్స్ అంతకు ముందు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే నిర్వీర్యం చేసిందో ఆ హైదరాబాద్ ను బ్రహ్మాండంగా, హైదరాబాద్ ను లా అండ్ ఆర్డర్ మేము బ్రహ్మాండమైన కట్టుదిట్టమైన లా అండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేసినాము. ఎక్కడ కర్ఫ్యూ జరగలే, నాగేందర్ గారు నేను స్ట్రైట్ క్వశ్చనే అడుగుతున్నాను. మీరు వాళ్ళ బాకీ కార్డు ఏవైతే చెయ్యలేదో జూబ్లీహిల్స్ ఓటర్ల ముందు ఏకరువు పెడుతున్నారు. మీరు గతంలో ఇచ్చి చెయ్యనివి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఏమైనా పని కాస్త ఏదో అటో ఇటో జరిగితే అధికార పార్టీతోనే జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టే కదా చాలా మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలు మారేది, ఇటువంటి సాంప్రదాయానికి కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. సో అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ లెక్కల్లో ఎంతో కొంత మా వైపే ఉండేటువంటి అవకాశం ఉంది జూబ్లీహిల్స్ ఓటర్లు అనేది కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉన్నది. బీఆర్ఎస్ వైపు ఎందుకు ఉంటది అని అడుగుతున్నాం. అమ్మ నేను ఏమంటున్నా అంటే వీళ్ళు చెప్పేటప్పుడు కూడా వీళ్ళని గమనిస్తారు. ఈ 2 సంవత్సరాలు ఏం చేసిండ్రు, గతంలో 50 సంవత్సరాలు ఈ హైదరాబాద్ ఏ విధంగా దగా చేసిండ్రు, ఇవన్నీ వాళ్ళ ప్రజల కళ్ళ ముంగట్టున్నాయి. కాబట్టి వీళ్ళ దగ్గర పవర్ ఉన్నా కూడా వీళ్ళు చేయలేని వ్యక్తులు. వీళ్ళు చేయాలంటే వీళ్ళ మెడల్ ఉంచాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. మెడల్ వంచారు కాబట్టి ఫామ్ హౌస్ కి పోయినరు సార్. మెడల్ వంచే మాటలు, పెద్ద మాటలు మాట్లాడకండి. మీరు పెద్ద మాటలు మాట్లాడకండి. మెడల్ వంచాలని చెప్పేసి మీ మెడల్ వంచి మరి మీరు ఫామ్ హౌస్ కి పంపించిండ్రు మిమ్మల్ని. మళ్ళీ మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే పర్మనెంట్ గా మిమ్మల్ని అక్కడే పెట్టేస్తారు. మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం చెప్తున్నా నేను. 100% భూస్థాపితం చేస్తాం. మెడల్ వంచి ఏమన్నా ఒక్క నిమిషం నాగేందర్ గారు నేను విజ్ఞప్తి మాట్లాడతారండి అధికారాన్ని పట్టుకొని. గవర్నెన్స్ వ్యక్తులు కాదు, ఒక్క నిమిషం నాగేందర్ గారు, ఒక్క నిమిషం. ఈ మెడల్ వంచేటువంటి లైన్ అనేది ఈవెన్ కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కేంద్రం మెడల్ వంచైనా తెస్తాము, రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచైనా తెస్తాము, ఇది అది నార్మల్. 100% టిఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఇదిగోండి ఈ పేపర్ తీసుకోండి, నోట్ చేసుకోండి దయచేసి. 14వ తారీఖు నాడు మాకు రిజల్ట్ లో మేము గెలవబోతున్నాం.
ఓకే, డన్. అమర్నాథ్ గారు చూశారు, ఈ ఇద్దరిని కాదని బీజేపీ వైపు జూబ్లీహిల్స్ ఓటర్లు ఎందుకు చూడాలి? మొదట మీకు అట్లాగే మన ప్రేక్షకులకు, మన మిత్రులకు, ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఒక్కసారి మనం జూబ్లీహిల్స్ యొక్క ప్రాధాన్యతను మనం గమనించాలి జ్యోత్స్న గారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది దాదాపు 4 లక్షల మంది, అంటే హైదరాబాద్ జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీస్ లో లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్. అలాంటి కాన్స్టిట్యున్సీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఎత్తు అంటే అభివృద్ధి లేమికి, దారుణమైన మోసాలకు ఒడిగడితే, అంతకు ముందు అంటే అది ఆ ప్రాంతము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, అనేక సంవత్సరాల నుంచి దాదాపు 3.5 లక్షల మంది స్లమ్స్ లో జీవించడానికి ఏకైక కారణం ఎవరండి? ఈ పాలించిన పార్టీలు కావా? 2 పార్టీలు దొంగలు కదా? అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు పరిపాలన చేసిన, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసిన, అక్కడ ఎందుకు స్లమ్ ఉందండి? అక్కడ లైట్లు ఎందుకు బంద్ అవుతున్నాయండి? జిహెచ్ఎంసీ అక్కడ కొత్త లైట్లు ఎందుకు పెడతలేవండి? అక్కడ డ్రైనేజీ ఎందుకు కంపు రోడ్ల మీద ఉందండి? ఈ రోజు వచ్చి కొత్తగా మెడల్ వంచి చేస్తాం. మెడల్ వంచడానికి మీరే కదా 2 సంవత్సరాల నుంచి అక్కడ అక్కడ ఎమ్మెల్యే ఉన్నది, మరి మెడల్ ఎందుకు వంచలేదు? రెండో విషయము, 10 సంవత్సరాలు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చేసిన కేటీఆర్ గారు అసలు ఏ మొహం పెట్టుకొని అక్కడికి వచ్చి మేము అభివృద్ధి చేస్తాము, మమ్మలను గెలిపిస్తేనే మేము వాళ్ళ మెడల్ వంచి అభివృద్ధి చేపిస్తాము అని చెప్పడానికి ఆయనకు ఏమైనా ఒక్క కనీసం సిగ్గైనా ఉందా అండి? ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, 10 సంవత్సరాలు వారే గవర్నమెంట్, 10 సంవత్సరాలలో ఒక్క కొత్త బిల్డింగ్ కూడా కట్టలేదండి టిఆర్ఎస్ పార్టీ. అక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టలేదు, ఒక కొత్త హాస్పిటల్ కట్టలేదు, ఒక కొత్త స్కూల్ కట్టలేదు. 50 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ చెస్ట్ హాస్పిటల్ ను కనీసం ఒక బెడ్ పెంచలేదండి. ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు సార్? అంటే కనీసం అంటే బేసిక్ అవగాహన. ఇటు పక్కన ఖైరతాబాద్ డెవలప్ అవుతుంది, అటు పక్కన సనత్ నగర్ డెవలప్ అవుతుంది, ఒక పక్కన కూకట్పల్లి డెవలప్ అవుతుంది, ఇటు పక్కన గచ్చిబౌలి, షేర్లింగంపల్లి డెవలప్ అవుతుంది. కానీ మధ్యలో ఉన్న దాదాపు 3.5 లక్షల మంది స్లమ్స్ లో జీవిస్తారు, 4 లక్షల ఓటర్లు ఉంటారు అక్కడ. అలాంటి ఒక ప్రాంతము అనేక ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలు పట్టుకొని వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి అక్కడ జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు మీరు కనీస ఫెసిలిటీస్ అంటే కనీస రోడ్డు, లైటు, వాటరు, డ్రైనేజీ. సార్ మేడం, నేను ఒకటి చెప్తాను. కమలాపురి కాలనీలో మేము రోడ్ల అంటే వెళ్ళడానికి క్యాంపెయిన్ కి వెళ్తే 35 ఇయర్స్ నుంచి, అంటే ఆ కాలనీ ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు డ్రైనేజ్ లేదు మేడం. అంటే ఎవరి పాపం మేడం? మీరు జ్యోత్స్న గారిది ఉన్న అమర్నాథ్ పాపం అది? ఈ 2 పార్టీలది కాదా? ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాల్సి ఉండే? కనీసం ఒక డ్రైనేజ్ ఇచ్చే అవకాశం లేదా? పోనీ అదేమన్నా సిటీకి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉందా? సిటీ నడిపొడ్డులో ఉంటది. ఇటు పక్కన అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే. అంటే అమర్నాథ్ గారు ఏమంటున్నారు, 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అసలు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు వెళ్ళి వచ్చినంత పట్టించుకోలేదు అంటున్నారా? టోటల్ ఇగ్నోరెన్స్, టోటల్ నెగ్లిజెన్స్. 10 సంవత్సరాలలో కేటీఆర్ గారు నిజంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా సిగ్గున్నా ఆయన నిజంగా లేదు అమర్నాథ్ కి దయచేసి నాకు అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వండి ప్లీజ్, దయచేసి. అమర్నాథ్ కి నేను ఏమంటున్నా అంటే అన్న ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ చెప్పండి అన్న. మాట్లాడుతున్న సిగ్గు, శరము అవి మాట్లాడుతుంది కదా, అక్కడ పరిపాలన చేసిన సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు రూలింగ్. రెండవది ఏమంటున్నాంటే మంత్రి, సెంట్రల్ మంత్రి వాళ్ళు ఎంపీ ఉన్నారమ్మా. అమర్నాథ్ మరి ప్లీజ్ మీ వాయిస్ తీసుకుంటాను. అమర్నాథ్ గారు, ఇప్పుడు గత రాష్ట్ర మంత్రులు లేదు అదే అని మీరు మాట్లాడారు కదా, సో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎంత ఫోకస్డ్ గా ముందుకు వెళ్ళారు? అబద్ధం అయితే మీరు సో అమలాపురి కాలనీలో డ్రైనేజ్ ఉంది అని చెప్పండి. కిషన్ రెడ్డి గారు, నాగేంద్ర గారు, మీ వాయిస్ తీసుకుంటాను మళ్ళీ. అమర్నాథ్ గారు ప్లీజ్ నోట్ చేసుకోండి. మీరు అన్నింటికి మీరు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది నాగేంద్ర గారు, ప్లీజ్ నోట్ చేసుకోండి. నేను చెప్పేది జ్యోత్స్న గారు, నేను చెప్పేది అబద్ధం అనుకోండి, మీరు ఖచ్చితంగా ఆపండి. కమలాపురి కాలనీలో డ్రైనేజ్ ఉంది అని చెప్పండి, మనం వెళ్దాం ఇప్పుడు అక్కడికి. ఇక్కడ నుంచి పెద్ద దూరమేం కాదు, నేను ఇక్కడ నుంచి వస్తా, నాగేందర్ గౌడ్ గారు రమ్మనండి, మనం వెళ్ళి చూద్దాం. నిజంగా అక్కడ మేము చేసినాం, కేటీఆర్ గారికి దమ్మున్నది, మేము చేసి చూపించినాము. అక్కడ వచ్చి ఎవరన్నా ఏంది మొత్తం కమలాపురి కాలనీలో ఫుల్ గా డ్రైనేజ్ నిర్వహించినాము, లైట్లను వేసినాము ఎర్రగడ్డలో. మేడం రోజు రాత్రి 9ంటికి మీరు ఎర్రగడ్డ రేమత్ నగర్ నుంచి వస్తుంటే ఒక్క లైట్ కూడా వెలగదు. అంటే నేను అనేది
పాయింట్ ఏంటంటే జోష్న గారు, సో మీ ఒక ఎమ్మెల్యే రెండు వస్తే, పొలిటికల్ పార్టీలు పరిపాలన బీజేపీకి చేసిన ఓటేస్తే, బీజేపీకి ఓటేస్తే ఇప్పుడు మీరు నేను చెప్పిన వస్తున్నా ఈ వస్తున్నా మేడం, సమస్యలన్నీ- దయచేసి మీరు వస్తున్నా, మీరు అంత తొందరపడితే కష్టం. అలా కాదు పాయింట్ అలా లో- కాదు. ఇప్పుడు అమర్నాథ్ గారు పూర్తి స్థాయిలో లేదు మేడం, మొత్తం ఒక- ఏకరో పెట్టడానికి కాదు 4 కదా. లక్షల ఓటర్ల గురించి మాట్లాడుతున్నాము. 4 లక్షల పాయింట్కి ఓటర్లను రండి. దారుణంగా మోసం మీకు ఎందుకు చేసి ఓటేయాలి? వాళ్ళను స్లమ్స్ లో పెట్టిన 2 పార్టీల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, గత 23 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 23 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తారీఖు నుంచి, డిసెంబర్ 7, 2023 నుంచి జూన్ 2025 వరకు కూడా వాళ్ళు కనీసం ఒక్క పని కూడా వాళ్ళకి ఎందుకు చేయలేదు మేడం? ఎప్పుడైతే 8వ తారీఖు 8 జూన్ 2025 ఆయన చనిపోయారో ఆ తర్వాత వచ్చి ఈ సందులో శంకుస్థాపన శిలాఫలకం, ఆ సందులో శంకుస్థాపన శిలాఫలకం, ఇంకో గలీలో ఇంకో శంకుస్థాపన శిలాఫలకం, కనీసం శంకుస్థాపన శిలాఫలకాలకు పెట్టిన ఖర్చు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ద్వారా ఆ ప్రాంతానికి పెట్టుంటే ఇవాళ లైట్లు వెలుగుతుండదు. అత్యంత దారుణమైన పరిస్థితులలో మీరు వెళ్ళి చూడండి. నేను అసలు ఇప్పుడు అమర్నాథ్ గారు, అమర్నాథ్ ఇప్పుడు మీరు అన్న విషయాలన్నీ కూడా ఓకే, డెవలప్మెంట్ జరగలేదు, సంక్షేమానికి సంబంధించి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు గతంలో కావచ్చు, వీళ్ళు కావచ్చు. సో వీళ్ళిద్దరిని వదిలేస్తే జూబ్లీ హిల్స్ ఓటర్లు మీ వైపు ఎందుకు ఉండాలి? సో ఈ సమస్యలన్నీ మీకే, అంటే మీకు ఓటేస్తే ఈ సమస్యల గురించి మీరు ఎట్లా ప్రస్తావిస్తారు, వీటిని ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటిది కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది కదా. ఓన్లీ వాళ్ళ పైన వ్యతిరేకతే మాకు ఓటు రావాలంటే కుదరదు కదా. ఓటర్ గా అక్కడ డెవలప్మెంట్ జరగాలన్నా, లేకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ను అంటే ఏమంటారు కడిగి పారేసి అసెంబ్లీలో కావచ్చు, అవుట్ సైడ్ అసెంబ్లీలో కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు గట్టిగా పోరాడి నిధులు తీసుకురాగలగాలంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండాలి. కానీ ఆల్రెడీ 2 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఏం చేయలేకపోయినాడు. టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోతున్నదని ప్రజలు గ్రహించి బీజేపీ అయితేనే, ఎందుకంటే బీజేపీ అయితే ఏంది, మేము గట్టిగా ప్రశ్నిస్తాము, మేము అమ్ముడుపోము, మేము 5 ఉంటాం, 3 ఉంటాం, తగ్గం. మేము ఎప్పుడైనా బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యే గెలిచాడంటే బీజేపీలో ఉంటాడు, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీలోనే ఉంటాడు. ప్రజలు గమనించారు అది. ఒకవేళ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే అమ్ముడుపోతారు. బీఆర్ఎస్ అంటే వాళ్ళ పైన పూర్తి అసంతృప్తి ఉంది, డెవలప్మెంట్ జరగలేదు, సంక్షేమానికి సంబంధించి ఏం లేదు అన్నటువంటి లెక్కల్లో ఇక్కడ వాళ్ళకి సీట్లు బాగానే ఇచ్చారు, బెటర్గానే ఇచ్చారు. ఒక సీటు మినహాయించి మిగతా అన్ని వాళ్ళకే కట్టబెట్టారు. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ జిల్లాల వారీగా వేరే లెక్కలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కు నమ్మకుండా ఉన్న సిచ్యువేషన్ గతంలో లేదు కదా. అదే మేడం, ఇప్పుడు అట్లా ఇచ్చినందుకే ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు వెళ్ళి అక్కడ చేరారు కదా 10 మంది. ఇప్పుడు అదే కదా కేసు నడుస్తున్నది. ఆ పక్కనే కాన్స్టిట్యున్సీ అంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఎవరిని గెలిపించారు? బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు కదా. మరి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ప్రజలు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి గెలిస్తే ఏమైతుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏ పార్టీలో జాయిన్ అవుతారు? కనబడుతున్నది. ఇటు పక్కన షేర్లింగంపల్లి ఏమైంది కనబడుతున్నది. వాళ్ళే కొట్టుకునే పరిస్థితి. అంటే నేను ఒకవైపు కేసు కూడా నడుస్తోంది కదా ఫిరాయింపులకు సంబంధించి. ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ధైర్యం చేస్తారంటారా? ఏంటండి అంటే ఇప్పుడు ఆ ఫిరాయింపుల కేసు ఇదంతా నడుస్తోంది కదా, ఇప్పుడు ఒకవేళ గెలిపించిన వెళ్లే ధైర్యాలు ఇలా చేస్తారా? అటువంటి సిచ్యువేషన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉంటుంది. దాన్ని ధైర్యం అంటారా మేడం? దాన్ని మానవ సిగ్గు లేకపోవడం అంటారు. జ్యోతిరాదిత్య సింధియా ఎట్లా తీసుకున్నారు? మధ్యప్రదేశ్ లో ఎట్లా తీసుకున్నారు? జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు మేడం? ఎవరైనా బెదిరిస్తారా అట్లా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఫ్రస్ట్రేషన్ తో వచ్చి ప్రజలను బెదిరిస్తారా మేడం? ఎక్కడైనా చూసినామా మనం ఇటువంటి ముఖ్యమంత్రిని? మీరు ఒకవేళ మాకు ఓట్లేదు డైరెక్ట్ మైక్ లో, ఆయన డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏం లేదు, మీరు ఆయన మైక్ లో చెప్పిన మాటలే నేను చెప్తా, రిపీట్ చేస్తా. సన్న బియ్యం రావు, మీకు పెన్షన్లు రావు, మీకు ఇప్పుడు వచ్చే 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ కూడా రాదు అని డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన. ఎట్లా బెదిరిస్తుంది మేడం? ముఖ్యమంత్రి అయితే బెదిరిస్తారా? బీజేపీ ఏం చేయబోతుందో ముఖ్యమంత్రి అయితే బెదిరిస్తారా? ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ముఖ్యమంత్రి గారి ఓడిపోతున్నామని అర్థమవుతున్నది. బీజేపీ చాలా స్పీడ్ గా వెళ్తున్నది, మోడీ గారిని ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారని అర్థమవుతున్నది. అర్థమై ఆ భయంకు, ఆ ఫ్రస్ట్రేషన్ కు ఇరిటేషన్ గారు. ఓకే, సో వీరు ఏదైతే మాట్లాడారో నాగేందర్ గారు యాజ్ వెల్ యాజ్ అరుణ్ గారు, నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ రిప్లై. సో ఎసెన్షియలీ నా దగ్గర కొన్ని సబ్మిషన్స్ ఉన్నాయి. ఏదైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ గురించి మాట్లాడారో,
కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు విచ్చలవిడిగా ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే డ్రగ్స్ సరఫరా అయిందండి? ఎన్సీఆర్బీ డేటా ఒక్కసారి పుల్ చేస్తారా అండి? ఎన్ని క్రైమ్స్ జరిగినాయండి? వెస్ట్ జోన్ కానివ్వండి, సౌత్ ఈస్ట్ జోన్ కానివ్వండి, నార్త్ జోన్ కానివ్వండి, ఎన్ని జోన్లు, సైబరాబాద్ 3 కమిషనరేట్లు మీరు తీసుకోండి, ఎంత క్రైమ్ జరిగిందండి? ఈరోజు ఎంత క్రైమ్ జరుగుతుందండి? డ్రగ్స్ నిర్మూలన ఎవరు చేస్తున్నారండి? సే నో టు ఫ్రీ డ్రగ్స్ ఎవరు చేస్తున్నారండి? ఆ క్యాంపెయిన్ ఎవరు తీసుకున్నారు? అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు వారే స్వతహాగా డ్రగ్స్ తీసుకున్నారండి. వైట్ ఛాలెంజ్ కి మేము పిలిస్తే కూడా ఆయన రాలేదండి. అటువంటి దౌర్మార్గుడు ఏం చెప్పాలి? ఆయన డ్రగ్స్ మీరు నిరూపించారా? yes 100% మేము వైట్ ఛాలెంజ్ కి రమ్మని చెప్పినాం. ఆయన డ్రగ్స్ తీసుకున్నారు అని అంత పెద్ద ఆరోపణలు ఇలా చేయడం కరెక్ట్? ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అని అడగండి, సమాధానం ఉండదు దగ్గర. అర్థం కాల మళ్ళీ ఒకసారి. 18 నెలలు మర్చిపోయినారు. ఈ 3 నెలల్లో 200 కోట్ల శంకుస్థాపన చేస్తున్నాం, 500 కోట్ల శంకుస్థాపన చేస్తున్నాం చెప్తున్నారు. తొందరపడకండి సార్, దానికి కూడా నాకు సమాధానం చెప్తాను. నేను దానికి కూడా సమాధానం చెప్తున్నా. సో ఓకే, నేను లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి ఇప్పుడు కాదండి, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నదాని మీద ఒక వ్యక్తికి లేదంటే ఆ పర్సన్ ని ఉద్దేశించి మాట్లాడడం, ఆయనే డ్రగ్స్ తిన్నాడు, ఆయన దీస్ కైండ్ ఆఫ్ అంటే పొలిటికల్ గా ఎంత మైలేజ్ ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని చేసినా మీరు వాళ్ళని చేసినా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అత్తాపూర్ నుంచి నేను చెప్తున్నా, నేను అరే ఫ్లైఓవర్ల కింద డ్రగ్స్ అమ్ముతున్నారండి. ఫ్లైఓవర్లు ఇప్పుడు కాదు, అటువంటి పరిస్థితి 10 సంవత్సరాలు కానిచ్చిండ్రు వాళ్ళు. నేను మజాక్గా చాలా సీరియస్ గా చెప్తున్నాను. నేను నిందాపూర్ నిందలు నేను చేయట్లేదు. ఐఎమ్ టాకింగ్ ఈ రోడ్ల మీద డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అటువంటి డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి తరుణం ఈ రోజు డ్రగ్స్ అంటే భయం. ఈ రోజు డ్రగ్స్ అంటే ఎవరైనా తీసుకోవాలంటే భయం. పబ్బుల్లో క్లబ్బుల్లో వీళ్ళు డ్రగ్స్ ఏ రకంగా సరఫరా చేసేవాళ్ళండి? కొన్ని 100 కోట్ల డ్రగ్స్ వీళ్ళు సరఫరా చేసిండ్రు. దాని గురించి వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో డ్రగ్స్ ఫ్రీతో మేము ఈరోజు గవర్నెన్స్ చేస్తున్నాం. మేము దాన్ని అప్రిషియేట్ చేయాలా, మీరు ప్లీజ్. నేను హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఆనాడు ఏమన్నాడండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు ఏమన్నారండి? ఆయన అన్నాడు టర్కీలో ఉన్నటువంటి ఇస్తాంబుల్ని చేస్తా, అమెరికాలో ఉన్నటువంటి డాలస్ ని చేస్తా అని చెప్పేసి డాలస్ స్ట్రీట్ కూడా ఇప్పుడు రాజకీయ నేతలు మైక్ల ముందు మాట్లాడినవి అవి చేస్తాము ఇవి చేస్తాము అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు, సింగపూర్ అని. కానీ అవి ఎంత టైంలో ఏంటి అనేది, గతంలో మీరు తెలంగాణను పరిపాలించారు, ఇప్పుడు 2 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు, అందులో 18 నెలల కాలమే తీసుకుందాంలేండి. సో ఈ టైంలో ఏముంది? ఆ 10 సంవత్సరాల్లో లేనటువంటి డెవలప్మెంట్ ఏముంది? ఇంతకుముందు అమర్నాథ్ గారు శంకుస్థాపన మూసీ రివర్ డెవలప్మెంట్ ఏదైతే మేము తీసుకున్నామో, మూసీ రీజువినేషన్ ప్రాజెక్ట్ వీళ్ళు ఎప్పుడైనా తీసుకున్నారా? అసలు వీళ్ళకి ఇంపార్టెన్స్ తెలుసా మూసీ రివర్ గురించి? డూ దే ఈవెన్ హ్యావ్ ఎన్ ఐడియా? అదొక రివర్ మేడం, అది దట్స్ ఎ రివర్. అరే మొత్తం కాలుష్యంతో ఇష్టారాజ్యంగా మొత్తం కబ్జాలు చేసుకొని అక్కడ పైన వికారాబాద్ నుంచి కింద నల్గొండ వరకు పోతుంది రివర్. అది ఆ రివర్ ని కాపాడాల్సిన బాధ్యత మీరు లేదా గవర్నమెంట్ మీద? అటువంటి ప్రాజెక్ట్ మేము తీసుకున్నాం. మేము చేస్తున్నాం, బరాబర్ చేస్తున్నాం 100%. ఈ రోజు హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చింది మేము. మూసీని ముందేస్తున్నారు కాదనేది లేదు. ఈ రోజు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనము. మూసీ గురించి మీరు ప్రస్తావించారు, వాళ్ళు క్వశ్చన్ అడిగారు. ఇప్పటి వరకు మీరు డిపిఆర్ ఇచ్చారా అని అడిగారు. గతంలో వీళ్ళు బీఆర్ఎస్ కు సంబంధించి ఆ ఎస్టీపీలు చేయడమో ఏదో ఒకటి కొన్ని పనులు వాళ్ళు ఏకరువు పెడుతున్నారు. ఈ 18 నెలల్లో మీరేం చేశారంటే అమర్నాథ్ గారు అడుగుతున్నారు. ఎస్టీపీలు వాళ్ళు పెట్టలేదా? నేను అనేది వారికి థాట్ ఏమైనా వచ్చిందా? వారికి వాళ్ళు ఏమైనా చేసినారా? వాళ్ళు దాని గురించి వీళ్ళు ఏమైనా డీటెయిల్డ్ అనాలిసిస్ ఏమైనా చేసినా? నేను ఒకటే మీటింగ్ చెప్తున్నా మేడం, ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఈరోజు తెలంగాణ హైదరాబాద్ నగరం అనేది ఒకటే రీజియన్ డెవలప్ అవుతుండేది. ఆనాడు మేము ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఆలోచన చేసి ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ.
తీసుకొచ్చినాం కాబట్టి ఈరోజు మేడ్చల్ తీసుకోండి, ఇటు పక్కన మీరు శంషాబాద్ తీసుకోండి, అటు పక్కన ఎల్బీ నగర్ తీసుకోండి, యూనో ఎవ్రీవేర్ ఎంటైర్ హైదరాబాద్ ని డెవలప్ చేసింది మేము, డైవర్సిఫికేషన్ చేసింది మేము. వీరికి ఎటువంటి సోయి లేదు, వీరికి ఎటువంటి సోయి లేదు. నేను ఏదైతే వీరు నియంత పాలన చేసినారో, కుటుంబ పాలన చేసినారో అది మేము చేయట్లేదు. ధర్నా చౌకుల్ని బంద్ చేసినారు, ధర్నా చౌకుల్ని బంద్ చేసినారు. ఈ రోజు వీరు స్వేచ్ఛగా ఫ్రీడమ్ తో, ఈ రోజు ప్రెస్ కి కూడా ఫ్రీడమ్ ఉంది మేడం. ఫోర్త్ ఎస్టేట్ అనేది మర్చిపోయిన జనాలు. జూబ్లీహిల్స్ దగ్గర నేను వస్తున్నా. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు బీజేపీ మేడం 30 సెకండ్స్ ఒక రెండింటికి మేము అడగగానే చెప్పేసేయండి. ఈ తులం బంగారం ఇచ్చేటువంటి అవకాశం లేదు అని మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ 2500 కావచ్చు, పెన్షన్ కావచ్చు. అయితే ముఖ్యమంత్రి గారు పథకాలు రద్దు అవుతాయనేది ఇంత ముందు కూడా మళ్ళీ అమర్నాథ్ గారు కోట్ చేశారు. వీటికి ఫటాఫట్న మీరు నేను ఒకటే చెప్తున్నా మేడం, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు దొందు 100%. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే 37% ఓట్ షేర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ 2023 ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే 15% మాత్రమే బీఆర్ఎస్ కి వచ్చింది. పద్మారావు గౌడ్ గారు అక్కడ ఏ రోజైతే పోటీ చేసినారో వారు కూడా వారి నియోజకవర్గంలో కూడా వారు నెగిటివ్ గా వెళ్ళిపోయినారు. నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే నేను పథకాలు 100% చేస్తాను మేడం. మేడం సోనియా గాంధీ గారి చేతుల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ, ప్రతి ఒక్క గ్యారెంటీ మేము నెరవేర్చబోతున్నాము. 100% తుక్కుగూడలో 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినామో ప్రతి ఒక్క హామీ నెరవేర్చిన తర్వాత ప్రజల్లో పోతాం. 200% చెప్తున్నాను. ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరు మంత్రులను పెట్టి చాలా చెప్తా నేను. మీరు బీజేపీ గురించి డిపాజిట్ రాదు చెప్తున్నా నేను. మీకు డిపాజిట్ రాదు, బీజేపీకి డిపాజిట్ రాదు చెప్తున్నా నేను. డిపాజిట్ రాదు మీకు, 100% డిపాజిట్ కూడా రాదు నేను చెప్తున్నా. నేను బరాబర్ చెప్తున్నా నేను. డిపాజిట్ ప్లీజ్ నాగేంద్ర గారు మాట్లాడండి. మాట్లాడండి, మీ వాయిస్ వినిపిస్తోంది నాగేంద్ర గౌడ్ గారు. అదే ఇప్పుడు నాకు కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడింది ఏది కూడా బ్రేక్ అయినా కినవాలేదు సరిగ్గా. అయితే జ్యోత్స్న గారు నేను 10 ఏళ్లలో మీ వైఫల్యము, సో అధికారం పోయింది, ఇప్పుడు జూబ్లీ సీటు కూడా పోతది, ఉద్దేశం అయితే అదే వాళ్ళది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వాళ్ళ మంత్రులు చెప్పిందే నేను చెప్పిన. పొన్నం ప్రభాకర్ గారు చాలా క్లియర్ గా చెప్పిండు, తులం బంగారం ఇయ్యమని చెప్పిండు, ఇచ్చే మాట లేదని చెప్పిండు, దాని మీద ఏం చెప్పలే. అయితే నేను ఇంకో విషయం ఏమంటున్నా అంటే వీళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ఆ మాట మాట్లాడుతున్నారు మేడం. ఎందుకంటే వీళ్ళే పరిపాలన చేసారు కదా, 50 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. 50 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు జూబ్లీహిల్స్ ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నదో, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ శాసనసభ్యుడు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఎన్నో చెరువులను మింగిర్రు, ఎన్నో ప్రాంతాలను అన్నింటినీ అయోమయమైన పరిస్థితిలో తెచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళకి ఎందుకని ఓట్లు వేస్తారు, ఎందుకని వాళ్ళు ఇదవుతున్నారు, ఎందుకని ముఖ్యమంత్రి గారు వార్నింగ్లు ఇస్తున్నారు, నాకు అదే అర్థం కావడం లేదు. అందుకే నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలో ఫెయిల్ అయిపోయినరు. వాళ్ళు నిరుద్యోగులను ముంచిండ్రు, యువకులను ముంచిండ్రు, మహిళలను ముంచిండ్రు, కార్మికులను ముంచిండ్రు, రైతులను ముంచిండ్రు, అందరిని కూడా ముంచారు. కాబట్టి వాళ్ళకు డెఫినెట్ గా వచ్చే ఎన్నికల లోపల పెట్టబోతా ఉన్నారు, ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు అనేది ఒకటి. నేను రెండో విషయం ఏంటంటే అమర్నాథ్ అంటున్నాడు. అమర్నాథ్ ఏమంటున్నా అంటే ఆయన మతి మనిషిండో ఏమో, మరి అధికారంలో కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది, అక్కడ పార్లమెంట్ మెంబరు కిషన్ రెడ్డి ఉన్నాడు, అంతకుముందు దత్తాత్రేయ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ లో మంత్రి ఉన్నాడు. మరి మంత్రి ఉండి ఆయనకి ఒక హాస్పిటల్లో డాక్టర్ లేకుంటే, చెస్ట్ హాస్పిటల్లో డాక్టర్ లేకుంటే లైట్ వాడకుంటే వాళ్ళు ఎంపీ గారికి ఫోన్ చేయవచ్చు కదా, ఎంపీ గారు పిఏ కన్నా ఫోన్ చేసి ఏమయ్యా మరి ఇక్కడ ఎందుకు పడతలేవు, మనమైతే ఎన్నికల్లో తిరుగుతున్నాం, మరి ఎందుకు లైట్ పడతలేవు అని చెప్పి అడగొచ్చు కదా మేడం ఆయన. కానీ నేను ఏమంటున్నా, మళ్ళీ ఇంకొకటి ఏమంటున్నా అంటే 2 పార్టీలు కూడా లేవు, మా పార్టీనే చూస్తున్నారు అంటారు. నేను ఒక్కటి ఛాలెంజ్ చేస్తున్నా మేడం, అంతగానము ఆవేశపడి మాట్లాడుతున్నాడు కదా, అంతగానము బుద్ధి సిగ్గు చరాలు అన్ని మాట్లాడుతున్నాడు కదా. నేను ఒక్కటేమంటున్నా, డిపాజిట్ గిట వచ్చే ఎన్నికల లోపల, ఈ బై ఎన్నికల లోపల బీజేపీ పార్టీకి డిపాజిట్ వస్తే నేను నెత్తి
గుండు కొట్టుకొని తిరుగుతా. వెరీ గుడ్ నాగేందర్ గారు, మీరు నేను ఇదే మాట చెప్పదలుచుకుంటున్నా. ఒప్పుకున్నారు చూడండి. నేను ఏమంటున్నా, బీజేపీ ఓట్లు మొత్తం టీఆర్ఎస్ తీసుకోబోతున్నది, వీళ్ళిద్దరి మధ్యలో నెక్సెస్ ఉన్నది. నేను చెప్పిన దానికి మీరు మళ్ళా చెప్తున్నారంటే అది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద వచ్చేసింది. నేను అదే చెప్తున్నాను. 100% బీజేపీ, మా ముఖ్యమంత్రి వారు చెప్తున్నారు 100% బీజేపీ ఓట్ షేర్ ఇస్ గోయింగ్ టు టీఆర్ఎస్. వాళ్ళు డిపాజిట్ పోతుందని చెప్పేసి ఇప్పుడు అమర్నాథ్ గారు మాట్లాడిన విషయాన్ని కోట్ చేశారు, మీరు మాట్లాడిన విషయాన్ని నాగేంద్ర గారు కోట్ చేయలేదు. అమర్నాథ్ గారు అటు గతంలో ఉన్నటువంటి మినిస్టర్ ను సిగ్గు అని మాట్లాడారు, ఆ ఉద్దేశంతో ఆయన కోట్ చేశారు. ఒకటి మీరు అన్నారు బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఒకటి అని అన్నారు, మీకు అర్థమైంది. కేటీఆర్ గారిని మాట్లాడుతున్నారు, మాట్లాడనికే నేనేమంటున్నా, అక్కడ పూర్తి నాగేందర్ గారు అమర్నాథ్ గారు సెంట్రల్ లో మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారిది బాధ్యత ఈ రోజు. ఆయనది ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నా. అమర్నాథ్ గారు సమాధానం తీసుకుందాం. అమర్నాథ్ గారు మీకు డిపాజిట్ వస్తే నాగేంద్ర గారు ఒక సవాల్ విసిరారు. నాగేంద్ర గారు నేనేమంటున్నా, కేంద్రాన్ని పార్టీ పరిపాలన చేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ను పరిపాలన చేస్తున్నా, జాతీయ పార్టీలు రెండు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇంకోటి నాగేంద్ర గారు ప్లీజ్ అమర్నాథ్ గారు రాజ్యాంగాన్ని అభివృద్ధిని ఎన్నికల లోపల గెలిచి ఇవాళ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. నాగేంద్ర గారు నోట్ చేసుకోవాలి. నా వాయిస్ వెళ్ళట్లేదేమో అనుకుంటున్నా నాగేంద్ర గారి దగ్గరికి. నాగేంద్ర గారు అమర్నాథ్ గారు మాట్లాడండి ప్లీజ్. 10 సంవత్సరాల అధికారంలో ఎవరున్నారు? మీ ఛానల్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన కోటి రూపాయలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నాగేంద్ర గారు ప్లీజ్, మళ్ళీ సమయం అయిపోతుంది. నాగేంద్ర గారు ప్లీజ్ ప్లీజ్. ఓకే బీజేపీ అడుగుతాను. అమర్నాథ్ గారు మాట్లాడండి. మేడం మనం కావాలంటే మీరు టైం చెప్పండి. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ రెండింటి దగ్గరికి మనం వెళ్దాం, నిలబడదాం రోడ్డు మీద. ఈఎస్ఐ హాస్పిటల్ అద్భుతమైన బిల్డింగ్. అరే ఒక నిమిషం ఆగండి, అరే ఒక నిమిషం నాగేందర్ గారు అరే ఒక్క నిమిషం ఆగు బ్రదర్ ప్లీజ్. ఇప్పుడు జ్యోత్స్న గారు మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. అరే ఆగండి నాగేందర్ గారు, ఎవరైనా ఏం చేసి చెస్ట్ హాస్పిటల్ ఒక బెడ్ పెంచలే. చెస్ట్ హాస్పిటల్ చెప్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఉన్న మినిస్టర్ అమర్నాథ్ గారు రాష్ట్ర స్థాయిలో వీళ్ళుంటే కేంద్రంలో మీరున్నారు. సో అది అనేది వాళ్ళ క్వశ్చన్. చెప్పండి. నేను స్ట్రేట్ గా ఒకటే లైన్ లో ఆన్సర్ చెప్తున్నా. మీరు ఈఎస్ఐ హాస్పిటల్ బిల్డింగ్ అవుతున్నదా లేదా మీరు అక్కడ నిలబడితే చిన్న పిల్లలకు కూడా కనబడుతుంది. అదే చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డలోనే ఉంది కదా, చాలా దూరం కూడా లేదు కదా, జస్ట్ 1 కిలోమీటర్ దూరం ఉంటది. అవి రెండు కూడా జూబ్లీ హిల్స్ లోనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈఎస్ఐ హాస్పిటల్ ఎంత డెవలప్ అయింది, రాష్ట్ర ప్రభుత్వము 10 ఏళ్ల నుంచి ప్లస్ ఈ 12 ఏళ్ల నుంచి చెస్ట్ హాస్పిటల్లో ఒక బెడ్ ఎందుకు ఇంక్రీజ్ కాలేదు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే బాగుంటది. అంతేగాని ఆయన నిద్రపోతుండా, ఆయన లేచిండా, లేకుంటే గోళీలు వేసుకున్నాడు, ఇవన్నీ ఎవరు కావాలి? ఇదంతా మాట్లాడితే పస ఉండాలి, నసలేదు దయచేసి. ఇప్పుడు మీకు దమ్ముంటే జూబ్లీ హిల్స్ లో మేము గిన్ని హాస్పిటల్ కట్టినాము, గిన్ని స్కూల్ కొత్తగా పెట్టినాము, గిన్ని రోడ్లు కొత్తగా చేసినాము, మీరు చెప్పండి. 10 ఏళ్ళు నేను చాలు మీకు, నేను చాలు. ఈఎస్ఐ హాస్పిటల్ కట్టుకోవాలా చూడుకోవాలా? ఈఎస్ఐ హాస్పిటల్ మీరు మాట్లాడే నిజం ఉంటే మాట్లాడాలి, మీరు ఆధారాలతో మాట్లాడాలి. మనం ప్రజలు చూస్తున్నారు, మనల్ని ప్రజలు చూసి నవ్వుకోవద్దు, మీరు సిగ్గుపడాలి. అవతల ఆంధ్రప్రదేశ్ తీస్తున్నారు, తెలంగాణ కేంద్రం వస్తున్నది, అక్కడ ప్రధానమంత్రి పోతున్నాడు. నాగేందర్ గారు
ఓకే. జ్యోత్స్న గారు, అమర్నాథ్ గారు నేను మాట్లాడుతూ చెప్పండి. నన్ను అడిగారు ప్రశ్న అనే సమాధానం చెప్పిన. ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం, ఆ రెండు డెవలప్ అవుతున్నాయో మీరు చూడండి. మేము రెడీ అది కనబడుతున్నాయి. కేంద్ర కిషన్ ప్రభుత్వం రెడ్డిని నిధులతో తీసుకొచ్చినాయి. అదే ఆన్సర్ అందరికీ తెలుసు. మేము రెడీ అంటున్నాం. కిషన్ రెడ్డిని అరే మాట మాటకు అడ్డు రావద్దు నాగేంద్ర గారు. అమర్నాథ్ గారు కంక్లూడింగ్ రండి. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేసేటువంటి కార్యక్రమాలకు మీ ఓటేస్తే ఎట్లా? అమర్నాథ్ గారు, బీజేపీ ఏం చేసిందో చెప్పడానికి ప్రయత్నం అమర్నాథ్ గారు చెప్పండి. చేస్తాను. లాస్ట్ 1 minute లో మీరు కంక్లూడ్ చేయండి. నేను ఎక్కువ టైం తీసుకోను. గివ్ మీ 30 seconds అన్ఇంటరప్టెడ్. వాట్ వీ హావ్ డన్ ఐ విల్ టెల్. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కలెక్టర్ల నుంచి ఫైల్ రావు మేడం. వాళ్ళు ఫైల్ పంపిస్తే అది అప్రూవ్ అయి మినిస్ట్రీ నుంచి వస్తది. కేంద్ర ప్రభుత్వం చేయగలిగే పనులు ఏముంటాయి అందరికి తెలుసు, ప్రజలకు. అందు గురించే మళ్ళీ మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు. అది వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, అంతేగాని ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ ఎంత డెవలప్ అయింది గత 10 సంవత్సరాల్లో అక్కడ ఉన్న ప్రజలు చూస్తున్నారు. అదే ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ 50 సంవత్సరాల క్రితం ఉన్న బిల్డింగ్, అది అట్లనే ఉన్నది, ఒక బెడ్ కూడా పెంచలేదు. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద ప్రతి కమ్యూనిటీలో కమ్యూనిటీ హాల్స్ కానీ లేకుంటే ఓపెన్ జిమ్స్ కానీ కట్టిస్తున్నాయి. అక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ కింద అందరు చూస్తున్నారు. నేను అనేది ఏంటంటే మేడం, కేంద్ర ప్రభుత్వము చేసే ఏవైతే పనులు ఉంటాయో అవి ప్రజలకు క్లియర్ గా కనబడుతున్నాయి. అదే అమర్నాథ్ గారు, కేంద్ర ప్రభుత్వం చేసిన పనులు క్లియర్ గా కనిపించినప్పుడు ఎంపీ ఎలక్షన్ లో జనాలు చూపిస్తున్నారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్ లో అది ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది మీరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఇంతకు ముందు ఎంపీకి ఓట్లేస్తే చాలా మంచి పనులు చేశారు, కేంద్రం నుంచి నిధులు పట్టుకొచ్చి ఈఎస్ఐ హాస్పిటల్ డెవలప్ చేసిర్రు అని ప్రజలు గమనించి ఈసారి ఎమ్మెల్యే కూడా మనకు ఒక ఛాన్స్ వచ్చింది, జూబ్లీ హిల్స్ లో ఇతన్ని గెలిపియొచ్చు, చూద్దాం. నవంబర్ 11న ఎవరు ఎటువైపు ఉంటారో తెలుసా? 14 రోజున అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. నుమాన్ గారు, నాగేంద్ర గౌడ్ గారు, అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.